నేను మా బాత్రూమ్ లోనే మైక్రోగ్రీన్స్ పెంచుతాను. ఏంటి బాబన్నా ఇంకోసారి? ప్రస్తుతం నేను మా బాత్రూమ్ లోనే మైక్రోగ్రీన్స్ పెంచుతాను. హలో గ్రీన్ పీపుల్, నేను మీ శ్రీలత. చిన్న మొక్కల పెద్ద ఆరోగ్యం, ఇవే మన మైక్రో గ్రీన్స్. కొంచెం పూతగనం అనే సామెత వీటికి బాగా వర్తిస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ లో వచ్చే రోగాల నుండి రక్షించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. కల్తీ లేని ఫుడ్, కల్తీ లేని కూరగాయలు తినడం చాలా కష్టం, కానీ మనకున్న తక్కువ ప్లేస్ లో పెంచుకునే ఏకైక మార్గం ఈ మైక్రో గ్రీన్స్. ప్రస్తుతం నేను మా బాత్రూమ్ లోనే మైక్రో గ్రీన్స్ పెంచుతాను. నిజమే మీరు విన్నది, మా బాత్రూమ్ లోనే మైక్రో గ్రీన్స్ పెంచుతున్నాను. బాత్రూమ్ లో మైక్రోగ్రీన్స్ పెంచడం అనేది వినడానికి చండాలంగా ఉన్నా చూడడానికి బాలే ఉంటుంది. బాత్రూమ్ లో మైక్రోగ్రీన్స్ చూసేద్దామా? బాత్రూమ్ లో మైక్రోగ్రీన్ పెంచడం అనగానే భయపడకండి. ఇది బాత్రూమ్ కోసమే కట్టాను, కానీ ప్రస్తుతం దీన్ని మేము వాడడం లేదు. ప్రస్తుతం నేను మైక్రోగ్రీన్ పెంచడానికి ట్రయల్ వేయడానికి ఈ బాత్రూమ్ ని యూజ్ చేస్తున్నాను. మైక్రోగ్రీన్స్ ట్రేలు మొత్తం 5 ట్రేలు. మైక్రోగ్రీన్స్ నుంచి ఇంత హైప్ ఇచ్చిన ట్రేలు ఏంది ఇలా ఉన్నాయా అనుకుంటున్నారా? మైక్రోగ్రీన్స్ పెంచడం మొదటిసారి, అయినా చిన్నపాటి తప్పులతో జరిగింది. కానీ ఈసారి ఆ తప్పులేంటి జరగకుండా మరికొన్ని ట్రేస్ తో ఆరోగ్యవంతమైన మైక్రోగ్రీన్స్ పెంచడానికి ప్రయత్నం చేస్తాను. మైక్రోగ్రీన్స్ గురించి మోడల్లో చెప్తున్నారు, కానీ మైక్రోగ్రీన్స్ ఎలా పెంచాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎవ్వరు చెప్పడం లేదు. నెక్స్ట్ వేసే మైక్రోగ్రీన్స్ సాగులో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను, వీటి గురించి పూర్తిగా వివరిస్తాను. ఏదేమైనా మైక్రోగ్రీన్స్ అనేవి మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు, చాలా సెన్సిటివ్ మొక్కలు. వీటి గురించి పూర్తి వివరణ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.